అనగా అనగా ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. కాని ఆ అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది ప్రతి జంతువుని భయపెట్టడం తన కర్తవ్యంగా భావించేది. సింహం గర్జన వినగానే జంతువులన్నీ ఆ భయంతో పారిపోవడం ప్రారంభించేవి. అందరూ సింహం నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించేవారు. ఒకరోజు అన్ని జంతువులు కలసి ఒక చోట చేరి తమ పరిస్థితి ఎంత కష్టంగా ఉందో చర్చించాయి. ఎప్పటికీ సింహం భయంతోనే బతకాలా అని జింక ఆవేదన వ్యక్తం చేసింది. అది నిజం అని శూకరము అంగీకరించి, దాన్ని ఎలా తగ్గించాలో మనం ఆలోచించాలి అంది. అప్పుడు నక్క ముందుకు వచ్చి, మీరు కంగారు పడొద్దు. నేనే సింహాన్ని మాయ చేస్తాను అంది. జంతువులంతా ఆశ్చర్యంతో అది ఎలా అని అడిగాయి. నక్క చిరునవ్వు తోడుగా, నేను సింహం దగ్గరకు వెళ్ళి, దీనికి మరొక సింహం ఈ అడవిలో ఉందని చెబుతాను. అది సింహం కంటే శక్తిమంతమైనదని దాన్ని భయపెడతాను అంది. నక్క సింహం దగ్గరకు వెళ్ళి, సింహరాజా! నీకు సాటి వచ్చే మరో సింహం ఈ అడవిలో ఉంది. అది నేను ఎదిరించి చంపేస్తుందట అని చెప్పింది. సింహం ఆ మాటలు విని కోపంతో, అది ఎక్కడుంది? నేను దాన్ని వెంటనే చంపేస్తాను అని ఆగ్రహంతో అరిచింది. అప్పుడు నక్క తెలివిగా, అది చెరువులో ఉంది. నీకు సాటి అవ్వడానికే వచ్చింది అంది. సింహం వెంటనే చెరువు దగ్గరకు పరుగెత్తి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. దాన్ని ఇంకో సింహం అని అనుకుని ఆ ప్రతిబింబంపై దాడి చేసింది. నీటిలోకి దూకి తానే మునిగి చనిపోయింది. ఆ తర్వాత మిగతా జంతువులంతా సంతోషంగా సింహం భయం లేకుండా స్వేచ్ఛగా జీవించసాగాయి.